హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెజిటబుల్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, క్యాప్సికమ్, క్యారెట్, బీట్రూట్, ఆలుగడ్డ, బీన్స్, బెంగళూరు వంకాయ, ఎండు శనగలు అండ్ ఎండు బఠానీలు రెండు ఒక 8 hours పాటు నానబెట్టుకున్నాను. అంటే ముందు రోజు నైటే నానబెట్టి పెట్టేసుకున్నాను. నేను ఈ రైస్ ప్రిపేర్ చేసే టైంకి నాకు అవైలబిలిటీలో లేవు బఠానీలు, అందుకనేసి ఎండువే తీసుకున్నాను. పచ్చి బఠానీలు అవైలబిలిటీలో లేకుండా ఉంటే. కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. 3 స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా షాజీరా, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు వీటిని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 2, 5 to 6 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి చీలికలుగా. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపోయే అన్ని పచ్చిమిర్చి వేసుకోండి. మేమైతే కారం కొంచెం ఎక్కువగానే తింటాం, అందుకే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటాము. 2 టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమోటాలు కూడా ఆనియన్స్లోకి వేసుకొని ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మాకు దొరికే టమోటాలన్నీ కూడా నాటి టమోటాలే ఉంటాయి. ఇవి చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి. మనకి మదనపల్లి సైడ్ దొరికే టమోటాలు అయితే చాలా మందంగా ఉంటుంది. టమోటాలు ఉడకడానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇక్కడైతే ఆ ప్రాబ్లం లేదు. ఇవి చిన్న చిన్న టమోటాలు ప్లస్ చాలా మెత్తగా కూడా ఉడికిపోతాయి చాలా తొందరగా. తోలు కూడా చాలా పలుచగా ఉంటాయి. నాటి టమోటాలు కదా, రసం ఎక్కువ వస్తుంది వీటిల్లో. ఇలా ఉండేటివి పులుపు కూడా చాలా ఎక్కువ ఉంటాయంట. బాగుంటుంది వీటి వల్ల టేస్ట్ కూడా. టమోటాలు ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా 1 స్పూన్ వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు క్యారెట్, బీట్రూట్, బెంగళూరు వంకాయ, ఆలుగడ్డ అండ్ బఠానీలు, శనగలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గట్టిగా ఉండే ఐటమ్స్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాత బీన్స్, క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసి ఇంకొక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టే వెజిటేబుల్స్ అన్నిటిని ఫస్ట్ వేసుకొని ఒక 5 minutes ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం తొందరగా ఉడికిపోయే వెజిటేబుల్స్ని తర్వాత వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే కొన్ని మంచిగా ఉడికిపోయి కొన్ని గట్టిగా ఉంటే టేస్ట్ బాగుండదు. వెజిటేబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ 50 to 60% కుక్ అయిపోయాయి. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, పెరుగు కొంచెం వేసుకొని ఒక 2-3 స్పూన్స్ పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు కానీ నిమ్మకాయ రసం కానీ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. నేను నార్మల్గా అయితే పెరుగు కంపల్సరీ వేసుకుంటాను. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఒక 2 minutes మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక 1/2 hour పాటు నానబెట్టుకున్న బియ్యంలో నుంచి వాటర్ మొత్తం వంపేసి బియ్యాన్ని వెజిటేబుల్స్లోకి వేసుకొని ఒక 1 minute పాటు ఫ్రై చేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా 1 గ్లాస్ బియ్యానికి 2 glasses వాటర్ని పక్కన మనము వేరే స్టవ్ పైన ఉడికించుకోవాలి. వాటర్ వేడి చేసుకోవాలి. డైరెక్ట్గా చల్లనీళ్ళు పోయకుండా ఇలా పక్కన మనం వాటర్ని వేడి చేసుకొని ఆ వాటర్ని మనము రైస్లోకి యాడ్ చేసుకుంటే రైస్ స్మూత్గా ఉంటుంది, అలాగే పొడి పొడిగా కూడా ఉంటుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ ఏమైనా తక్కువ ఉందేమో అని చూసుకొని ఒకసారి టేస్ట్కి సరిపడే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 2 whistles వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయేంత వరకు అలాగే ఉంచుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోతుంది. ఈ వెజిటేబుల్సే వాడాలి అనే రూల్ ఏం లేదండి. మీకు నచ్చిన వెజిటేబుల్ రైస్లోకి వేసే వెజిటేబుల్స్ ఏవైనా అవైలబిలిటీలో ఉంటే అన్నీ వేసుకోండి, ప్రాబ్లం లేదు. నేనైతే రెగ్యులర్గా నాకు అవైలబిలిటీలో ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో అవి వేసి వండుకుంటాను. చాలామంది బీట్రూట్ స్కిప్ చేస్తారు, కానీ బీట్రూట్ వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి బీట్రూట్ వేసి. బీట్రూట్ని స్కిప్ చేయకుండా ఈసారి మీరు వెజిటేబుల్ రైస్ చేసుకునేటప్పుడు బీట్రూట్ కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.